వీళ్ళు డబ్బులు ఇచ్చి సగం ఖర్చు వేళ్ళు పెట్టుకుంటారన్నా సరే ముందుకు రాకపోవడం ఏంటి? నమ్మకం లేక, మళ్ళీ జగన్ వచ్చేస్తాడు అని నమ్మకంతో. అక్కడే ఫెయిల్యూర్ కనబడింది, ఇక్కడ ఫెయిల్యూర్ కనబడుతుంది. P4 ఏది ఇప్పుడు? లేదులే, నేను ఎంతమంది పేదలకు డబ్బులు ఇచ్చారు? ప్రచారం అయితే అందరూ పేదోళ్ళు పెద్ద ధనవంతులు అయిపోయినట్టే కదా, వీళ్ళు చేసేసారు ధనవంతులు. ఎంతమంది ధనవంతులు అయిపోయారు? క్యూ లైన్ లో ఉన్నారన్నారు కదా. అదే ఏమయ్యారు వాళ్ళంతా? ఇప్పుడు అది అసత్య ప్రచారమే, ఇది అసత్య ప్రచారమే. బేసిక్ గా పెట్టుబడి పెట్టేవాడు దాని నుంచి లాభం ఆశిస్తాడండి. అమరావతిలో హాస్పిటల్ పెట్టమంటే ఎందుకు రాలేదు నా తెలియకడుతుంది చెప్పండి. హైదరాబాద్ లో మీరు భూమి ఇస్తానంటే ఇప్పుడు యశోద వాళ్ళు 2-3 చోట్ల ఉన్నది. మొన్న ఈ మధ్యన హైటెక్ సిటీ రూట్ లో పెట్టారు. 1000 పడకల ఆసుపత్రి అది. ఎందుకని? హైదరాబాద్ బిజినెస్ లెవెల్లో అయితే 100 పడకలు 50 పడకలు సరిపోతాయి. ఇప్పుడు హైదరాబాద్ లో కొత్త బిజినెస్ వచ్చింది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని ఉంటాయి కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, ఆఫ్రికా దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు ట్రీట్మెంట్లకి. తక్కువకి ట్రీట్మెంట్ అవుతుంది కాబట్టి అక్కడికి వస్తున్నారు. అది వాళ్ళకి అదనపు ఆదాయం అవుతుంది. 30% అలాంటి కస్టమర్స్ ఉంటున్నారు. మీరు అనేక ప్రైవేట్ హాస్పిటల్స్ లో బంగ్లాదేశ్ వాళ్ళు కనబడతారు తెలుసా? హాస్పిటల్ పోతే పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు, క్యాన్సర్లు ఇట్లాంటి వాటికి. అంటే ఆ విధమైనటువంటి అదనపు ఆదాయం ఉంది. ప్లస్ అక్కడ 1.5 కోటి జనాభా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీరు ఓ మెడికల్ కాలేజీ పెట్టి ఇప్పుడు పిడుగురాళ్ళదో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ పులివెందులు పెట్టారు అనుకో, ఎంత జనం వస్తారు అక్కడికి? గవర్నమెంట్ హాస్పిటల్ అయితే గ్యారెంటీ వస్తారు, రోజుకి 1000-2000